అన్నా టీ. మాస్టర్ స్పీడ్ గా వచ్చి గేరేసి అలా పైకి. మాస్టర్ ఇదేంటి మాస్టర్, అతను కొత్త కుర్రాళ్ళే ఉన్నాడు, కింద బ్లాస్ట్ పెట్టారు, రిస్క్ ఏమో. చూడండి డైరెక్టర్ గారు, సినిమా అంటేనే రిస్క్. షార్ట్ బాగా వచ్చింది అనుకోండి సినిమా బాగుంటది, తేడా వచ్చింది అనుకోండి హాస్పిటల్ పబ్లిసిటీ. మీరు వెళ్ళి కూర్చోండి సార్. జాగ్రత్త. థ్యాంక్ యూ. అరే మామ, బాంబులు పెట్టారంట్రా, రిస్క్ అంట్రా, మనకెందుకురా, వద్దురా, డబ్బులే కదరా, ఎలాగైనా మేనేజ్ చేద్దాంరా. వదలరా, ఇంతవరకు వచ్చింది కదా, వదిలే, జరిగేది ఏదో జరుగుద్ది. బన్నీ రెడీయా? ఎస్ మాస్టర్. స్టార్ట్ కెమెరా. నీకు నాకు సంబంధం ఏంటి? టైగర్స్ పేపర్ దేవి వెళ్ళిపో. Dear students, I congratulate all of you for the successful completion of your medical course. This remarkable feat has been achieved for the first time in the college history by Miss Madhumati. Next up, we invite Mr. Kiran to come to the dais. Congratulations, she did it, yaar. ఏ బన్నీ అనుకున్నావు కదూ, మరెందుకే ఆ రోజు అంతలా అవమానించావు? దీనికోసం బన్నీ నాతో ఉంటే ఇది దక్కదన్న భయం, తను చూపించే ప్రేమకి నేనెక్కడ లొంగిపోతాను అని భయం. ఈరోజు మెడల్ సాధించానన్న ఆనందం కన్నా బన్నీ ఇక్కడ లేడన్న బాధే ఎక్కువగా ఉంది. అంటే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? అయ్యో ఎంత పనిచేసావే, నీకు గోల్డ్ మెడల్ రావడానికి కారణం బన్నీయే. నీ ఫీజు కట్టడానికి తను ఎంత రిస్క్ చేశాడో తెలుసా? బన్నీ బాగానే ఉన్నాడు, బన్నీ ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇది జరిగి 1 month అయింది. నీకు ఈ విషయం చెప్పొద్దని చెప్పాడు. సారీ, ఇందాక నీకోసం తను వచ్చాడు. నీకు ఇష్టం లేదని నువ్వు ఫ్లాట్ కి వెళ్ళిపోయావని అబద్ధం చెప్పాను. మధు, హాయ్ మధు, ఈరోజు నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో నాకు తెలుసు. అది కళ్ళారా చూడాలనే నీకోసం వచ్చాను. కానీ నా మొహం నీకు చూపించలేక వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఒకసారి నీ బుక్లో లెటర్ పెట్టి తప్పు చేశాను. ఫ్లాట్లో నీ మనసు బాధ పెట్టి రెండో తప్పు చేశాను. నేనంటే ఇష్టం లేదని తెలిసి కూడా నేను ప్రేమించి ఇంకో తప్పు చేశాను. ఇవన్నీ తప్పని తెలిసినా కూడా ఎందుకో నువ్వంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే నువ్వు ఏది అడిగినా ఇవ్వాలన్నంత ఇష్టం. అందుకే నువ్వు అడిగిన విడాకులు కూడా ఇస్తున్నాను. బాయ్ మధు.
ఎందుకు ఇలా చేసావు? ఈ తప్పంతా నాది. నా స్వార్థంతో నిన్ను ఎన్నో కష్టాలు పెట్టాను. బన్నీ, ఎక్కడున్నావు? నేను నిన్ను వదులుకోను. నేను నిన్ను వదులుకోను. బన్నీ, నేను విజయన్ మాట్లాడుతున్నాను. బన్నీ లేడు. వాడిని ఇంకొదలవా? ఇవాళ చదువు కూడా నాశనం చేసుకుని ఒకసారి చచ్చి బతికాడు. వాడిని ఇలా కూడా బతికనివ్వా? ఇంతవరకు జరిగింది చాలు. దయచేసి ఎప్పుడు వాడి జోలికి రాకు. ఒక్కసారి నేను బన్నీతో మాట్లాడాలి. తాను అన్ని వదులుకొని ఊరెళ్తానని ఇప్పుడే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఆపండి అమ్మా, ఆపండి. మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. ప్లీజ్ మీకు దండం పెడతా, కొంచెం హాస్పిటల్ దగ్గర దించండి అమ్మా. అమ్మా ఫోన్ ఇవ్వండి అమ్మా, కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. అప్పు బండాపు, ఎక్కడి నుంచి వస్తున్నారు? మెడికల్ కాలేజ్ నుంచి సార్. మెడికల్ కాలేజా? ఏ సావిత్రి, ఏంటి మళ్ళీ బిజినెస్ మొదలు పెట్టావా? ఇద్దరు మెడికల్ కాలేజ్ అని చెప్తుంటే నమ్మరేంటి సార్? సార్, ఈ అమ్మాయి అబద్ధం చెప్తోంది సార్. ఈ అమ్మాయి నాకు నిజంగా తెలీదు. నన్ను నమ్మండి సార్, నేను మెడికల్ కాలేజ్ స్టూడెంట్ సార్, ప్లీజ్. సార్ ఏంటి గొడవ? స్టూడెంట్స్ అని చెప్పి వీళ్ళు ఫోన్ లోనే బిజినెస్ నడుపుతున్నారు సార్. స్టాప్ ఇట్. ఇదెవరిది? ఈయనతోనేగా బేరం కుదుర్చుకున్నారు. మాట్లాడకు. ఎవరు నిజంగా నాకు తెలియదు. కానిస్టేబుల్స్, నన్ను లిఫ్ట్ అడిగింది సార్, ప్లీజ్ నమ్మండి ప్లీజ్. అవునే, ఇది ఎప్పుడొచ్చినా అంతే, అరగంటలో ఏదో విధంగా వెళ్ళిపోతుంది. సార్, నేను చెప్పేది వినండి సార్. నేను కాన్వకేషన్ ని చూస్తున్నాను, ప్లీజ్. కాన్వకేషన్? ఏ లాడ్జ్లో? ఒక్క రాత్రికి ఎంత సంపాదిస్తావు? పెళ్ళయిందా? పెళ్ళయిందా? అంటే నీ మొగుడే బ్రోకర్ అన్నమాట. ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు? నేనేం చేసిన డబ్బులు మాత్రం ఇచ్చే అలవాటు లేదు. దీని ఫోటో తీసి అన్ని పేపర్లలో వేయించండి. అరే బన్నీ, ఇట్రా. ఏంట్రా? మధు ఫోన్ చేసింది, నేను ఉండమని. మధు ఫోన్ చేసిందా? అంత ఫీల్ అవ్వమాకరా, మళ్ళీ ఏదో సంతకం కోసం అయి ఉంటది. మీ వాళ్ళెవరికైనా ఫోన్ చేస్తావా? చేసుకో. మధు, ఏమైంది మధు? మధు, ఏమైంది? మధు, మధు ఎక్కడున్నావు? బన్నీ, బన్నీ, నన్ను పోలారం పోలీస్ స్టేషన్ ఏయ్, ఏయ్, ఆ ఫోన్ లాక్కోండి. మధు, తప్పు చేశారు. నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? నీ బాబుని నీ మొగుడిని అడుగు. నా కూతుర్ని అరెస్ట్ చేస్తావా? చూసావా? టైం రా, టైం. అదిగో నీ కూతుర్ని చూడు, బ్రాథల్ రీడింగ్ లో దొరికిపోయింది.
తీసావా? తీసాను సార్. ఇది కూడా లీగల్ ప్రూఫ్. నా మీద చేస్తావరా? రేపటికల్లా నేను ప్రాణంతా లేకుండా చేస్తాను. అది రేపురా, కానీ ఈ లోపే వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సూర్యనారాయణ కూతురు అని పేపర్లో వస్తుంది. దాంతో నీ పరువు, మర్యాద, నీ 4 లక్షల ఓట్లు అన్ని ఫినిష్. సార్ ఈ అమ్మాయి మొహం దాచుకుంటుంది సార్. ఏంటో మొహం దాచుకుంటున్నావు? నువ్వు వదలండ్రా. నిన్ను లేదురా, నువ్వంత ఈజీగా చావకూడదు. అవమానంతో కొళ్ళి కొళ్ళి ఏడుస్తూ చావాలి. చూడు చూడు చూడు. మధు సార్ సార్ ఏం సార్ అన్యాయం సార్? ఏం సార్ ఇది? నీ భార్య రేడింగ్ లో దొరికిపోయింది. నీ భార్య ఏంటిది? ఏం జరుగుతోంది ఇక్కడ? జైల్లో వేశారు సార్. బ్రోతల్ కేసు కింద బుక్ చేశారు సార్. నా మధుమతిని ఏమంటే చంపేస్తాను సార్. నా ప్రాణం సార్. నా మధుమతి ప్రాణాలు ఇస్తాను సార్ నేను నా మధుమతి కోసం. ఐ లవ్ యూ మధు. ఐ లవ్ యూ. నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు మధు. నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు మధు. Bunny!
నేను చూసుకుంటాను.